నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పేద మధ్యతరగతిపై తగ్గనున్న జీఎస్టీ భారం. 4 స్లాబులు రెండింటికి కుదింపు. ఈ నెల 22న కొత్త రేట్లు అమలు. వ్యక్తిగత ఆరోగ్య బీమా, ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీ మినహాయింపు. చిన్న మధ్యశ్రేణి వాహనాలపై పన్ను 18% కుదింపు. నిత్యావసర వస్తువుల రేట్లను 5% పరిధిలోకి చేర్చిన కేంద్రం. పెరగనున్న పొగాకు, విలాసవంతమైన ఉత్పత్తుల ధరలు. ఆదాయ నష్టానికి కేంద్రమే పరిహారం ఇవ్వాలన్న విపక్ష రాష్ట్రాలు. అదనపు సుంకాల మొత్తాన్ని బదిలీ చేయాలని సూచించిన భట్టి. నేడు కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన, బాధితులకు సీఎం భరోసా. 2028 జనవరి నాటికి ఎస్ఎల్బీసీ పనులు పూర్తి చేస్తామన్న ప్రభుత్వం. నెలకు 178 మీటర్లు తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉత్తమ్ వెల్లడి. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ సవరణకు సర్కారు మొగ్గు. కొత్త ప్రతిపాదనలతో 4,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ఎందుకు భోజనం చేయరన్న హైకోర్టు. చిన్నారులకు అందిస్తున్న మెనూపై వివరాలు సమర్పించాలని ఆదేశం.